వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఎంత బాగుందో కదా ఈ వ్యూ. ఇక్కడికి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ చాలా జర్నీ చేసి ఉన్నాం కాబట్టి పడుకుని పోయాము. సడన్ గా అంటే ఇక్కడికి వచ్చేసరికి డ్రైవర్ ఒక్కసారికి బ్రేక్ వేశాడు. లేచి చూస్తే ఎంత బాగుందో అని అనిపించింది. అలా బ్రేక్ వేయకపోతే మేము ఈ అందమైన ప్రదేశాన్ని చూసే అవకాశం మిస్ అయిపోయే వాళ్ళము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామని మేము రూమ్ కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది రాజగోపురం. ఎవరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ అక్కడికి ఆ గోపురం దగ్గరికి రావాల్సిందే. మేమైతే రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ అనేది. అరుణాచలేశ్వరిని దర్శించుకున్న వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను పార్ట్ 1 లో. మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది ఓన్లీ గిరి ప్రదక్షిణ వీడియో. అరుణాచలంలో మన తెలుగు వాళ్ళకి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. బట్ మేము ఆశ్రమంకి వెళ్ళి స్టే చేసే అంత లేదు కాబట్టి మేమైతే గుడికి ఒక 1.5 km డిస్టెన్స్ లో ఉన్న ఒక రెసిడెన్సీకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ స్టే చేసాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం తీసుకునే రూమ్స్ బట్టి హోటల్స్ బట్టి కాస్ట్ ఉంటుంది. గుడికి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఏ హోటల్ తీసుకున్నా చాలా కాస్ట్ చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఆశ్రమమ్స్ గురించి మాట్లాడుకుందాము. అరుణాచలం అనగానే రమణ మహర్షి ఆశ్రమమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి, చెప్తాను చూసేయండి. ఈ రమణ మహర్షి ఆశ్రమంలో స్టే చేయాలి అని అనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అయితే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఆశ్రమంలో యాత్రకు వెళ్లిన వాళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వడం లేదంట. ఆశ్రమంలో ఉండి ధ్యానం చేసిన వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఒకసారి కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ శేషాద్రి ఆశ్రమం. ఇది కూడా మనకి గుడికి దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఫ్రీగా అయితే రూమ్స్ ఇవ్వరు, కానీ కొంతవరకు తక్కువగా చార్జ్ చేస్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈసారి పక్కగా ట్రై చేయండి. ఈ ఆశ్రమం డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను విత్ ఫోన్ నెంబర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అయ్యి వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ శివ సన్నిధి ఆశ్రమం అన్నమాట. ఇది మన తెలుగు వాళ్ళదే. ఇక్కడ భోజనం కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. అడ్రస్ ఫోన్ నెంబర్స్ తో సహా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను. అరుణాచలం వెళ్లే వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి. అరుణాచలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీగా చేస్తారు. అరుణాచలం విశిష్టత ఎంతటి గొప్పది అంటే ఒక్కసారి అడుగు పెట్టినా సరే మనం చేసిన పాపాలు కొంతవరకు అయినా సరే పోతాయి అనేంత నమ్మకం అన్నమాట. అంతటి వైభోగం విశిష్టత ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను చూడండి. తిరువారూరులో జన్మించడం, కాశీలో మరణించడం, చిదంబరాన్ని దర్శించడం ఎంతటి పుణ్యం వస్తుందో ఒక అరుణాచలం అని స్మరించుకుంటేనే అంతటి పుణ్యం వస్తుందంట. అంత మహాత్యం ఉన్న ప్లేస్ అన్నమాట ఈ అరుణాచలం. అరుణాచలం అనే దానికి చాలా మంచి అర్థం ఉంది, చెప్తాను చూసేయండి. ఆ రుణ అంటే పాపములను హరించునని అర్థం. అచలం అంటే కొండ అని అర్థం. మన జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళగలిగితే మనం తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసే ఉంటాం ప్రతి ఒక్కరు లైఫ్ లో. సో అవన్నీ పోవాలి అంటే ఒక్కసారి అరుణాచలం వెళ్ళగలిగితే అవన్నీ పోతాయి. ఈ అరుణాచలానికి ఇంకొక మంచి అర్థం ఉంది. అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని, అరుణాచలం అంటే ఎర్రని కొండ అని కూడా ఒక మంచి అర్థం వస్తుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చెప్తాను చూసేయండి. చాలా మంది 4 గోపురాలలో ఒకటైన రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు, లేదా రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికే రావాలి. అప్పుడే ఆ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. మేమైతే రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ జ్యోతిలో కర్పూరం వేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు జాగ్రత్తగా తిరిగి వచ్చేయాలి స్వామి అని ఆ ఈశ్వరుని తలుచుకుని కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయాలి. చాలా వరకు చెప్పులు లేకుండా కాలినడకన 14 కిలోమీటర్లు కొండ చుట్టూ నడుస్తారు. కొంతమంది నడవలేని పక్షంలో గిరి ప్రదక్షిణ చేయాలి అని మొక్కుకున్న వాళ్ళు ఆటోలో కానీ లేదా కారులో కానీ చేస్తారు. ఎవరు ఎలా చేసినా సరే చెప్పులు మాత్రం అసలు కాళ్ళకి ఉండకూడదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనగానే పౌర్ణమి రోజు చాలా మంది అంటే కొన్ని లక్షల్లో వచ్చి చేస్తూ ఉంటారంట. బట్ మేము ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి ఆ నెక్స్ట్ డే చేసాము గిరి ప్రదక్షిణ అనేది. అప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి తోడుగా ఎలాంటి లగేజెస్ లేకుండా చూసుకోవడం బెటర్. ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి లగేజెస్ లేకుండా ఉంటేనే మనం ఫ్రీగా నడవగలము అంత దూరం. వీలున్నంత వరకు ఎవరైతే నడవగలరో 14 కిలోమీటర్లు వాళ్ళు వెళ్తేనే బెటర్. వాళ్ళతో పాటు
చిన్న పిల్లలు కానీ లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే వీళ్ళని వదిలేసి బాగా ఉన్న వాళ్ళు వెళ్ళలేరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అది వస్తే. సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్. మేము మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి అరుణాచలేశ్వరుని తలుచుకుని బయలుదేరాము. మేము స్టార్ట్ అయినప్పుడు 11 అయిందనమాట ఎగ్జాక్ట్ గా. మార్నింగ్ నుంచి అలా జర్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆ ముందు రోజు తిరుపతి మెట్లు ఒకటి ఎక్కాము. ఆల్మోస్ట్ చాలా వరకు ఓపిక లేదు, బట్ ఆ ఈశ్వరుడు మాకు చాలా ఓపిక ఇచ్చాడు అంత దూరం నడవడానికి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రోడ్ మీదే ఉంటుంది, హైవే రోడ్డు. ఎప్పుడు ఒక పక్క వెహికల్స్ వెళుతూ ఉంటాయి, ఇంకో పక్క చాలా గుడులు ఉంటాయి, అవన్నీ దర్శించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా వాటితో పాటు లింగాలు కూడా ఉంటాయి, ఆ లింగాలను కూడా మనం దర్శించుకుందాం వచ్చేయండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొంచెం ముందుకి నడవగానే గుడికి దగ్గరలో రాజగోపురానికి ఇంద్రలింగం దర్శనమిస్తుంది. ఈ ఇంద్రలింగం గుడికి తూర్పున ఉంటుంది. దీనిని ఇంద్రుడు స్థాపించాడు అంట, అందుకే ఈ లింగాన్ని ఇంద్రలింగం అని పిలుస్తారు. ఈ ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఎప్పటి నుంచో ఉన్న మనకి హెల్త్ ఇష్యూస్ అంటే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయని ఒక గట్టి నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి ఒక రోజు నైట్ ఆర్ మార్నింగ్ ఉంటారు కాబట్టి కొంతసేపు రెస్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ డే అలాగా ఎప్పుడైనా అరుణాచలేశ్వరిని దర్శించుకుంటారు. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి ముందు అరుణాచలేశ్వరిని దర్శించుకుని ఆ వెంటనే కొంతసేపు ఒక 2 hours అలా రెస్ట్ తీసుకుని ఏదైనా తినేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చెప్పాను కదా దారిలో చాలా గుడులు ఉంటాయని. ఇప్పుడు నైట్ అరౌండ్ 11:30 11 అయింది కాబట్టి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అన్నమాట. అయినా సరే అక్కడ ఆగి దండం పెట్టుకునే వెళ్తున్నాము. చాలా మంది వస్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి. మనం అలా నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇలాంటి పెద్ద బోర్డ్స్ తో ఎప్పుడు ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నాము అని ఆరో మార్క్స్ తో రాసి ఉంచారు. సో అవి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి లింగం దగ్గర ఇలాంటి ఒక పెద్ద బోర్డు పెట్టారు. ఆ బోర్డు లో ఆ రెడ్ మార్క్ ఎక్కడైతే చూపిస్తుందో ప్రెసెంట్ అక్కడే ఉన్నాము మనము. ఫస్ట్ ఇంద్రలింగం దాటేసాం కాబట్టి ఇప్పుడు అగ్నిలింగం. ఈ అగ్నిలింగం గుడికి కుడివైపున మాత్రమే ఉంటుంది, మిగిలిన లింగాలన్నీ ఎడం వైపు ఉంటాయి. ఈ అగ్నిలింగం అరుణాచలగిరికి ఆగ్నేయంలో ఉంటుంది కాబట్టి అగ్నిలింగం అని అంటారు. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి అగ్నిలింగం అని పిలుస్తారు. ఈ అగ్నిలింగాన్ని పూజించటం వలన ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేసే అంత ధైర్యాన్ని, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎదుర్కొనే అంత ధైర్యం మనకి వస్తుందని ఒక నమ్మకం. ఈ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా ఆవులైతే చాలానే ఉన్నాయి. వాటికి అక్కడ ఏదో అమ్ముతున్నారు, గడ్డి కాదు కానీ ఏదో కొమ్మలాగుండి అమ్ముతున్నారు. అవి కొని అందరూ తినిపిస్తున్నారు అన్నమాట. సో మేము కూడా కొని అందరం తినిపించాము. ఒక్క ఆవులోనే ముక్కోటి దేవతలు ఉంటారని అంటారు కదా, అందుకే ఈ ఆవుకి ఏదైనా మనం పెట్టగలిగితే కనుక చాలా పుణ్యం వస్తుందని మన అందరి నమ్మకం. చెప్పాను కదా దారిలో చాలానే గుడులు ఉన్నాయి. మేబీ నైట్ అవడం వల్ల అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అన్నమాట. డే టైంలో అయితే అన్ని ఓపెన్ లో ఉంటాయి కాబట్టి చక్కగా దండం పెట్టుకుని హారతి తీసుకుని పంతులు గారు ఉంటారు కాబట్టి తీర్థం తీసుకుని వెళ్ళే వాళ్ళము. బేబీ అంతటి అదృష్టం మాకు ఎప్పటికీ దక్కలేదు. అన్ని బాగుంటే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు డే టైము గిరి ప్రదక్షిణ చేసేలాగా చూసుకుంటాము. ప్రతి 1.5 మీటర్ కి ఇలా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా టాయిలెట్స్ కి వెళ్ళేవి కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు కాబట్టి అన్ని అరేంజ్ చేశారు. సో నో ప్రాబ్లం, ఆడవాళ్ళకైతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఆడవాళ్ళకి మెయిన్ గా చెప్పాను అంటే వాష్రూమ్స్ కది వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతాం కదా బయట, సో అందుకే చెప్పాను అలాగని. అసలు నైట్ టైం ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తారా అనుకుంటూ భయపడుతూ వచ్చాం కానీ చాలా మందే ఉన్నారు. ముందు వెనక రోడ్ మీద హైవే కాబట్టి లైట్స్ అలా వెలుగుతూనే ఉన్నాయి. అగ్నిలింగం నుంచి 1.7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే దగ్గరలో యమలింగం ఉంటుంది. దీనిని యమదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి యమలింగం అని అంటారు. యమలింగం అరుణాచల కొండకి దక్షిణ దిశలో ఉంటుంది.
యమలింగాన్ని పూజించడం వల్ల మనకి దీర్ఘాయుష్ ఉంటుంది, ఇంకా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని ఒక గట్టి నమ్మకం మనందరికి. ఇలా బోర్డు వచ్చిన ప్రతిసారి మాలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం అన్నమాట. ఓకే, ఇంకొక లింగం వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము అని. ఎందుకంటే కంటిన్యూగా నడుస్తూ ఉంటే తెలియని ఒక ఫీల్ అన్నమాట. మధ్య మధ్యలో ఇలాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. మెయిన్ గా మన ఆడవాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఎందుకంటే నడుస్తున్నాము అనే బాధను రిలీఫ్ అవడానికి. సో ఇలాంటి షాప్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే బోర్ కొట్టదు. యమలింగం దగ్గర నుంచి 1.6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తే నైరుతి లింగం ఉంటుంది. ఈ నైరుతి లింగం అరుణాచల కొండకి నైరుతి దిశలో ఉంటుంది కాబట్టి నైరుతి లింగం అని పేరుంది. నైరుతి లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ప్రతికూల సమస్యల నుంచి బయటపడతాము అనే ఒక గట్టి నమ్మకం. మన హిస్టరీలో ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి మనం. ప్రతి గుడి బయట ఇలా దీపం పెట్టుకుని వెళ్లే వాళ్ళు ఉంటే అలా వెళ్తున్నారు, లేదా నార్మల్ గా దండం పెట్టుకుని వెళ్లే వాళ్ళు ఉంటే అలా కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా రోడ్స్ అన్ని ఎంత ఖాళీగా ఉన్నాయో. మేబీ అందుకే పౌర్ణమి రోజు కార్తీక మాసాలలో అస్సలు ఖాళీ ఉండదు. ఒకేసారి ఈ రోడ్ లో కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసినా సరే సరిపోయేంత ప్లేస్ అయితే ఉంది. అక్కడక్కడ ఎలాంటి పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళతో చెప్పుకోవచ్చు. లైక్ ఎవరన్నా దొంగలు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా. ఆ నైరుతి లింగం నుంచి కొంచెం ముందుకు నడుచుకుని రాగానే తిరునేర్ అన్నామలై ఆలయం ఒకటి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని ముందుకు బయలుదేరదాం. ఈ తిరునేర్ అన్నామలై ఆలయం నుంచి ఎదురుగా చూస్తే గనక, అంటే గుడి బయట నుంచి చూస్తే గనక అరుణాచల కొండ మనకి ఎదురుగా కనిపిస్తుందంట. ఈ ఆలయానికి ఒక విశిష్టత కూడా ఉంది. పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివ దర్శనం అయితే కాలేదు అని. అప్పుడు పార్వతీదేవి ఏం చేశారంటే గిరి ప్రదక్షిణ చేశారట అరుణాచల కొండ చుట్టూ. పార్వతీదేవి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఈ ప్లేస్ కి రాగానే శివయ్య దర్శనం అయితే కలిగిందని, ఈ చోటికి ఇంతటి విశిష్టత అయితే ఉంది, అంతటి మహాత్యం ఉందన్నమాట ఈ ప్లేస్ కి. ఈ అరుణాచల కొండ చుట్టూ అడవిలే కాబట్టి ఇలా మధ్య మధ్యలో రోడ్ల మీదకి కాదు కానీ, అంటే గ్రిల్స్ లాగా ఉన్నాయి, ఐరన్ గ్రిల్స్. అక్కడికి ఇలాంటి జింకలు అవి చాలా వచ్చాయి. దారిలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కీరా ఇంకా పపాయ ఇలాంటివన్నీ కొన్ని తినిపిస్తూ ఉన్నారనమాట. అలా మధ్య మధ్యలో చాలా గుడులు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడైతే దుర్వాసన స్వామి అంట. ఈ స్వామి దగ్గర ఆగి చాలా మంది దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఈ స్వామి పాదాలు ఒక చిన్న గొయ్యిలాగా ఉందన్నమాట, అక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా మంది రాయి మీద రాయి పెట్టి ఇల్లు కడుతున్నారు, ఇంకా చెట్టుకి ఏవో ముడుపులు కడుతున్నారు, చాలానే ఉన్నాయి. మేబీ నైట్ టైం కావడం వల్ల మీకు క్లియర్ గా కనిపించలేదు. వీడియోలో మీకు చెట్టుకి కనిపిస్తున్నాయి కదా, అవే ఆ ముడుపులు. ఆ దుర్వాసన స్వామి పాదాలు అనుకుంటాను. ఇక్కడ పాదాలకి దండం పెట్టుకుని అప్పుడు కాసేపు కూర్చుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే కంటిన్యూగా నడవడం ఎవరి వల్ల కాదు కాబట్టి. అలా కనిపించిన గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకుని ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతూ నడవడమే చాలా బెటర్. మేబీ నన్ను అడిగితే ఈ సమ్మర్ లో నైట్ టైం గిరి ప్రదక్షిణ అయితేనే చాలా బాగుంటుంది డే టైంలో కంటే. మాకైతే చాలానే కనిపించాయి ఇలాంటి లేడులు, జింక పిల్లలు. చీకట్లో చాలానే ఉన్నాయి. చెప్పాను కదా చాలా మంది ఎలా కొని ఏవో ఒకటి పెడుతూ ఉన్నారు వాటికి అని. వాటికి అలవాటు అనుకుంటాను, ఎవరు ఏం పెట్టినా సరే చకచకామని తినేస్తున్నాయి భయపడకుండా అస్సలు. అలా నడుచుకుంటూ రాగానే ఒక పెద్ద నంది బొమ్మ ఉండి అక్కడ కోనేరు ఉందన్నమాట. నైట్ టైము అక్కడ వాటర్ అయితే ఉంది కానీ దగ్గరికి వెళ్ళి షూట్ చేసే అంత ధైర్యం లేదు. బట్ మా వాళ్ళని తీసుకుని వెళ్ళి వీడియో అయితే చిన్నగా తీసాను, చూసేయండి. ప్రతి గుడి బయట ఇలా ఒక పెద్ద హారతి అయితే ఉంది. అందరూ అందులో హారతి వెలిగించి అప్పుడు లోపలికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు. మా మొహాలు అయితే మామూలుగా నిద్ర లేక 2 days నుంచి మామూలుగా లేదు. ఎందుకంటే ముందు రోజు తిరుపతి మెట్లు ఎక్కాము, దర్శనం అయింది. ఆ నెక్స్ట్ డే కంచి వెళ్ళాము, ఆ మధ్యాహ్నం ఇంకా మేలిమరువతూరు వెళ్ళాము, అక్కడి నుంచి అరుణాచలం వచ్చాము. ఇప్పుడు మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. కన్నడియా
మామూలుగా లేదు. మేబీ ఎక్కువ మంది వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే సింగిల్ గా ఒక 2-3 కాకుండా ఎక్కువ ఒక 10 మెంబర్స్ అలా మీరు గిరి ప్రదక్షిణ చేస్తేనే బెటర్. నైట్ టైం చేసినట్లయితే మేము ఇప్పటి వరకు వచ్చిన గుడులన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఈ గుడి ఒక్కటే ఓపెన్ చేసి తీర్థం ఇచ్చి అందరికి ప్రసాదం ఇస్తున్నారు. అలాగే మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి దారిలో చాలా చలిగా ఉంది. ఎంత చలి అంటే మామూలు చలి కాదు. సో అలా వెళ్ళిన వాళ్ళకి దారిలో బాదం పాలు వేడివేడిగా ఇస్తున్నారనమాట. ఎవరో మొక్కుకుని. అలాగే ఈ గుడి దగ్గర చాలా మంది భజనలు కూడా చేస్తున్నారు. ఇలా బోర్డు వచ్చిన ప్రతిసారి తెలియని కొత్త ఉత్సాహం మాలో మొదలైంది. ఎందుకంటే ఇంకా కొన్ని లింగాలే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్న ఆరో మార్క్స్ చూసుకుని చకచకా మనం నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమే. అలాగే మధ్యలో టాయిలెట్స్ కూడా ప్రతి 1 km కి ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇబ్బంది పడకుండా. అలా కొంచెం ముందుకు రాగానే సూర్యలింగం అయితే ఉంటుంది. ఈ లింగాన్ని సూర్యదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి సూర్యలింగం పిలుస్తాము. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సూర్యలింగం అష్టలింగాలలో ఒక లింగం అయితే కాదు. ఈ సూర్యలింగాన్ని మనం పూజించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని ఒక గట్టి నమ్మకం మనందరికి. నైట్ టైం కూడా ఇలాంటి స్టాల్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి అక్కడక్కడ. మేబీ డే టైమ్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. గిరి ప్రదక్షిణతో పాటు ఇలాంటి చిన్న షాపింగ్ కూడా పూర్తయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక బోర్డు వచ్చింది. ఆ బోర్డు చూడగానే ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది అనమాట, దగ్గరికి వచ్చేసాము అని. నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుందని చాలా భయం వేసింది. నిద్ర అయితే రాలేదు కానీ కాళ్ళ నొప్పులు అయితే చాలానే వచ్చేసాయి. ఎవరైనా సరే మధ్యలో ఆగి కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని మళ్ళీ నడుస్తున్నారు. కంటిన్యూగా ఎవరు నడవలేరు కదా. ఈ బోర్డు దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే వరుణలింగం అయితే వస్తుంది. ఇక్కడ హారతి ఇచ్చే వాళ్ళు ఉంటే హారతి ఇచ్చి దండం పెట్టుకుని ఆ వరుణలింగాన్ని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ఈ వరుణలింగం అరుణాచల గిరికి పడమట దిక్కున ఉంటుంది. అన్ని లింగాలు బాగానే దర్శనం చేసుకున్నాము. ఈ వరుణలింగం దగ్గరకు వచ్చేసరికి ఎందుకో చాలా అంటే చిన్నవి వర్షం పడితే అవేవో అరుస్తాయి కదా, అలాంటి సౌండ్స్ మీకు స్టార్టింగ్ లో విన్నారు కదా, ఎక్కువ వినిపించాయి అన్నమాట. సో కొంతసేపు అక్కడ ఉండి మళ్ళీ వెంటనే వచ్చేసాము. ఈ వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారంట, అందుకే వరుణలింగం అని అంటారు. వరుణలింగాన్ని పూజించడం వల్ల మనకి నీటి నుంచి వచ్చే ఏవైనా హెల్త్ ఇష్యూస్ అవి ఉంటే అవి రాకుండా ఉంటాయని ఒక గట్టి నమ్మకం. ఈ వరుణలింగాన్ని ఎక్కువగా పూజించడం వల్ల మనం ఏమైనా పాపాలు చేసి ఉంటే గనక అవి కూడా పోతాయని ఒక నమ్మకం. మీకెవరికైనా ఇలాంటి ఆవులు ఎక్కడైనా కనిపించాయా? ఒకవేళ కనిపిస్తే ఎక్కడ కనిపించాయి అనేది కామెంట్ చేయండి. వాటినైతే కాశీ ఆవులని అంటారట. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అరుణాచలంలో చూస్తున్నాను. అలా ముందుకు నడుచుకుని వస్తుంటే ఇలాంటి ఆవులు అయితే చాలానే కనిపించాయి. చెప్పాను కదా అరుణాచలంలో ఎక్కువగా ఆశ్రమమ్స్ ఉంటాయని. ఈ ఆశ్రమం అయితే సంగు స్వామి ఆశ్రమం, ఇంకా శ్రీ వజ్ర వారాహి అమ్మనల్ ఆలయం, ఇలాంటి చాలా గుడులే ఉన్నాయి. అన్ని గుడుల ముందు కూడా ఇలాంటి పెద్ద దీపం, అఖండ దీపం పెట్టేసి అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు లైటింగ్స్ తో పెట్టి భలే ఉన్నారు చూడడానికి. చాలా సేపు అయితే ఇక్కడే ఉండిపోయాము మేము. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 3:30 to 4 అలా అయ్యింది. ఆల్మోస్ట్ చాలా చలి అయితే ఉంది కొండ మీద కాబట్టి. మార్నింగ్ టైమ్ లో అయితే చాలా వేడిగా ఉంది. నైట్ ఎంత చలి ఉందో దానికి ఆపోజిట్ లో వేడిగా ఉందన్నమాట. సో ఆ టెంపరేచర్ ని చూసుకుని మనం గిరి ప్రదక్షిణ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ప్రతి 1 కిలోమీటర్ కి ఇలాంటి టాయిలెట్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. వరుణలింగానికి వాయులింగానికి మధ్య ఆది అన్నమలై అని ఒక గుడి ఉంటుంది. ఆ గుడిని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఆ గుడి అరుణాచలేశ్వరుని గుడి కంటే కూడా కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి ఉందట. అరుణాచలంలో ఆ గుడే ఫస్ట్ కట్టబడి ఉందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మీలో ఎవరైనా సరే ఆది అన్నమలై టెంపుల్ ని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఎందుకంటే మేమైతే నైట్ టైం చేయడం వల్ల ఆ గుడి క్లోజ్ చేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. ఆది అన్నమలై గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే వాయులింగం దర్శనం ఇస్తుంది. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి వాయులింగం అని పిలుస్తున్నారు. ఈ వాయులింగాన్ని పూజించడం వల్ల మనకి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయని ఒక గట్టి నమ్మకం. 24 hours ఇలా స్టాల్స్ అయితే దారి పొడవునా ఓపెన్ చేసే ఉంటాయి. ఇంకా లెగ్స్ పెయిన్ వచ్చే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి మసాజ్ సెంటర్లు లైక్ అంటే లెగ్స్ రిలీఫ్ అవడానికి పెయిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అంటే ఎవరైనా నడవలేని వాళ్ళకి కొంచెం రిలాక్స్ అవ్వడానికి
యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైనా నైట్ టైం ఆకలిగా ఉంటే, కొంచెం కళ్ళు తిరిగినట్టు అది ఉన్నట్టయితే ఏదైనా ఫుడ్ కావాలి కాబట్టి ఫ్రూట్స్ కూడా ఇలానే అమ్ముతున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అన్ని మనకి దారిలో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ మధ్య ఏ గుడి దగ్గరికి వెళ్ళినా సరే చాలా వరకు ఫ్రూట్సే ఇలా అమ్ముతున్నారు. నేను చూసినంత వరకు చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మేబీ ఇది ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ. చెప్పాను కదా మసాజ్ సెంటర్స్ అని, అంటే లెగ్స్ రిలీఫ్ అవడానికి యూజ్ అవుతుంది. సో ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి. మేబీ డే టైం అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు అలా వెళ్ళగానే కుబేరలింగం అయితే దర్శనం ఇస్తుంది. ఇలాంటి బోర్డు చూడగానే అమ్మయ్య అని అనిపిస్తుంది అని చెప్పాను కదా, మేబీ అది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకైతేనే తెలుస్తుంది. ఈ వాయులింగం నుంచి కుబేరలింగానికి వెళ్లే దారిలో చంద్రలింగం అయితే మనకి దర్శనం ఇస్తుంది. అష్టలింగాల్లో ఈ చంద్రలింగం ఒకటి కాదు, వేరేగా ఉంటుందన్నమాట. నేను ముందు చూపించాను కదా సూర్యలింగం ఒకటి, అలాగే ఇక్కడ చంద్రలింగం కూడా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన ఆంటీ గారు అయితే కంపల్సరిగా ప్రతి లింగం దగ్గర చేతిలో హారతి పెట్టుకుని వెలిగించి ఓం నమః శివాయ అంటూ ఆ దేవుడికి హారతి ఇస్తున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సూర్యలింగం, చంద్రలింగం అష్టలింగాల్లో లింగాలు అయితే కాదు. చాగంటి కోటీశ్వరరావు గారు ఎంత మంచి మాటలు చెప్పారో ప్రవచనాలలో అరుణాచలం గురించి. చూద్దాం. మన జీవితంలో ఒకసారైనా అరుణాచలం వెళ్ళగలిగితే చిత్రగుప్తుడు మనకి మన జీవిత తలరాతలో ఒక గీత గీస్తాడట. ఈ మనిషి అరుణాచలంలో అడుగు పెట్టారు ఈశ్వర అని. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా చావదు అని ఊరికే అనరు కదా. మేబీ ఇలాంటివన్నీ వింటే అవన్నీ గుర్తొస్తాయి. మన జీవితంలో ఒకసారైనా ఇలాంటి చోటుకి వెళ్తే అంతటి మహాత్యం పుణ్యం కలుగుతుంది. మన దగ్గర డబ్బు ఒకటి ఉంటే ఈ ప్రపంచాన్ని ఏలేయొచ్చు అనుకుంటాం, కానీ కొన్ని ప్లేసెస్ కు మాత్రం ఎంత డబ్బు ఉన్నా సరే వెళ్ళలేము. ఆ దేవుడు అనుగ్రహం లేనిదే. అలాంటి ప్లేస్ ఒకటి అరుణాచలం. ఇంకా తిరుపతి కూడా అలాగే అనుకుంటాము, మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళము. ఆ దేవుడు మనకి కరుణిచ్చి వెళ్ళగలిగితేనే మనం వెళ్ళగలం. ఈ కుబేరలింగం అరుణాచలగిరికి అంటే కొండకి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ కుబేరుని పూజించడం వల్ల మనకి సిరి సంపదలు తొలతూగుతాయని, ఇంకా మనిషి స్థితిగతులు మెరుగుపడతాయని ఒక గట్టి నమ్మకం. ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్టాపన చేశాడు కాబట్టి కుబేరలింగం అని పిలుస్తారు. ఈ కుబేరలింగానికి ఈశాన్య లింగానికి మధ్యలో మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఈ మోక్ష మార్గం అనేది కంపల్సరీగా అందరూ ప్రయత్నించి చూడండి. ఎలాంటి వాళ్ళైనా సరే మోక్ష మార్గంలో నుంచి బయటికి వచ్చేస్తారు. సో మేము కూడా ట్రై చేసామన్నమాట. ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం నుంచి వచ్చేస్తారు బయటికి. చూడండి. ఈ అన్నయ్య అయితే మోక్ష మార్గం నుంచి రావడానికి ఫస్ట్ చాలా భయపడ్డారు, బట్ ట్రై చేశారు, ఎటకెళ్ళకి వచ్చేసారు. అసలు ఏంటి మోక్ష మార్గం అని కనుక్కుంటే చెప్పారనమాట. ఎంతో మంది మునులు, ఋషులు, సిద్ధులు అందరూ కలిసి ఈ మోక్ష మార్గం కింద యంత్రాలను వేయడం జరిగిందంట. ఈ మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ గిరి ప్రదక్షిణ అనేది 80% కంప్లీట్ అయిపోయినట్టే. ఈ మోక్ష మార్గం చూడటానికి స్టార్టింగ్ లో కొంచెం పెద్దదిగా ఉంటది, కొంచెం మధ్యలోకి వచ్చేసరికి కొంచెం చిన్నది అయిపోద్ది, ఇంక లాస్ట్ కి వచ్చేసరికి మరీ చిన్నది ఉంటది. అంటే ఒక తల్లి గర్భం నుంచి ఒక పొట్టబోయే ఎలా అయితే బయటకు వస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. ఆ ఒక్క క్షణం భయపడకుండా ఎవరైనా సరే రాగలిగితే జస్ట్ ఒక 2 seconds లో అయితే వచ్చేయచ్చు. ఆ మోక్ష మార్గం నుంచి వచ్చే కొంతసేపు నేనేమనుకున్నాను అంటే లావుగా ఉన్న వాళ్ళు రారని, సన్నగా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేస్తారని అనుకున్నాను బయట. బట్ నేను లోపల నుంచి వచ్చేటప్పుడు ఏమనిపించింది అంటే భయపడకుండా ఆ మోక్ష మార్గం నుంచి రాగలిగాము అంటే ఎంతటి వాళ్ళైనా సరే చాలా ఈజీగా వచ్చేయచ్చు. నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను మీ అందరికి. ఏంటి అంటే నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఒక కొత్త చోటుకి వెళ్తున్నాను అంటే ఆ చోటు గురించి ముందు అంతా తెలుసుకుని వెళ్తాను. అప్పుడు మనం ఇంకా ఈజీగా చూడొచ్చు అని ఒక గట్టి నమ్మకం అన్నమాట నాకు.
అమ్మయ్య! ఫైనల్ గా అయితే ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బోర్డ్ చూసిన ప్రతిసారి మాలో కొత్త ఉత్సాహం. ఇంకా ఒక లింగమే ఉంది, 2 లింగాలే ఉన్నాయని. సో ఫైనల్ గా ఈశాన్యలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. 14 కిలోమీటర్లు నైట్ అంతా అలా నడుస్తూనే ఉన్నాము. 11 నుంచి ఆల్మోస్ట్ 5 అలా అయిపోయింది. అసలు కష్టమని చెప్పను, ఈజీ అని కూడా చెప్పను ఈ గిరి ప్రదక్షిణ అనేది. నైట్ టైం కాబట్టి అంటే ఎండ అది లేదు, చలి ఒకటే ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అదే డే టైం అయితే నిజంగా చుక్కలు కనిపించును ఇక్కడున్న ఎండకి. ఫైనల్ గా అష్టలింగాలలో ఆఖరి లింగం అయితే చేరుకున్నాము. అది ఈశాన్య లింగం అన్నమాట. ఇది అరుణాచలగిరికి ఈశాన్య దిశలో ఉంటుంది కాబట్టి ఈశాన్య లింగం అంటారు. ఇంకా ఈశాన్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠాపించారు కాబట్టి ఈశాన్య లింగం అని కూడా అంటారు. నైట్ 11 కి స్టార్ట్ చేసిన గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వచ్చేసరికి మాకైతే టైం 6 అవర్స్ పట్టింది. అది డే టైం అయితే ఎండలో చేయడం చాలా కష్టం చెప్పులు లేకుండా. అలా అని నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసాము అంటే ఏ గుడులు కూడా ఓపెన్ చేసి ఉండవు. బట్ డే టైం చేసినా నైట్ టైం చేసినా ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. ఎందుకు అంటే మన కంఫర్ట్ ఉంటేనే ఏ దేవుణ్ణైనా మనం భక్తి పూర్వకంగా చూడగలము. అలాగే ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల మనకి మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ప్రశాంతంగా ఉండగలము అని ఒక గట్టి నమ్మకం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా గిరి ప్రదక్షిణ అయితే 14 కిలోమీటర్లు చాలా బాగా అయింది. ఫైనల్ గా మేము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే చేరుకున్నాము, రాజగోపురం దగ్గరికి. ఈ నైట్ టైం గిరి ప్రదక్షిణ అనేది చాలా బాగుంది. అంటే నిద్ర అయితే రాలేదు కానీ లెగ్స్ పెయిన్ అయితే చాలానే ఉన్నాయి. తెల్లవారు అవుతుంది కాబట్టి గుడి ఓపెన్ చేస్తారు కదా, సో ఆ టైమింగ్స్ ని బట్టి షాప్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. నైట్ అంతా క్లోజ్ లో ఉంటాయి. దర్శనానికి అప్పుడే లైన్ లో చాలా మంది ఉన్నారు, మీకు చూపిస్తాను చూసేయండి. అరుణాచలేశ్వరుడికి ఫస్ట్ పూజ చేస్తారు కదా, అభిషేకం. ఆ అభిషేకం చూడడానికి ఎంత మంది లైన్ లో ఉన్నారో చూడండి. మేమైతే ఈ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాము నైట్ 11 కి గిరి ప్రదక్షిణ. మళ్ళీ ఆ రాజగోపురం దగ్గరికి చేరుకునేసరికి మార్నింగ్ 5 అలా అయింది. అంటే 6 అవర్స్ అన్నమాట. ఈ 4 గోపురాలలో ఒక రాజగోపురం ఉంటుంది. ఆ గోపురం ఒకటే 217 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ఒక్క గోపురంని చూస్తే కింద నుంచి పై వరకు ఆకాశాన్ని తాకేలా ఉంటుందన్నమాట. అంత పెద్ద గోపురం ఉంటుంది. మేమైతే ఆ ముందు రోజు దర్శనం చేసేసుకున్నాం కాబట్టి అరుణాచలేశ్వరుణ్ణి. సో ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంక ఇప్పుడు మేము రూమ్ కి అయితే వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి అరుణాచలం నుంచి తిరుపతి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మధ్యలో కాణిపాకం ఒకటి ఉంది, అది కూడా చూసుకుని వెళ్ళిపోతాము. ఇంకా వీలుంటే ఏదైనా టెంపుల్స్ కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. టైం సరిపోయే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మా వాళ్ళు ఎవ్వరు ఎలాంటి లగేజెస్ తెచ్చుకోలేదు, అట్లీస్ట్ ఫోన్స్ కూడా తెచ్చుకోలేదు. నేను ఒక్కదాన్ని ఫోన్ తీసుకెళ్లాను వీడియో తీయడం కోసం. అది కూడా కరెక్ట్ గా మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఈశ్వరుని దయ వల్ల మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మేము స్టార్ట్ అయినప్పుడు ఇది రోడ్ మీద గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళ వీడియో అన్నమాట. వాళ్ళు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్నారు, మామూలుగా లేదు. మేము ఈ వీడియో తీసినప్పుడు అయితే టైం ఎగ్జాక్ట్ గా 11:30, 12 అలా అవుతుంది. ఎంత ఎండ ఉందంటే మీరు వీడియోలో చూడొచ్చు. నైట్ టైం చలి అలాగే ఉంది, మార్నింగ్ టైం ఎండలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న, మా నాన్న, మా నాన్నకి నాన్న. ఈ పబ్లిసిటీ దారంతో మమ్మల్ని పనిచేయదు. బంగారాజ్ మూవీ చూస్తూ అయితే మేము ఆల్మోస్ట్ కాణిపాకం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఏదైనా లంచ్ చేసేసి అప్పుడు కాణిపాకం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. అలా లంచ్ చేసి కాణిపాకం గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ ఫోన్స్ కాదు కదా, అట్లీస్ట్ చేతికి వాచ్ కూడా అలౌ చేయలేదు. అందుకే నేను వీడియో తీయలేకపోయాను. అంత పెద్దదైన తిరుపతిలోనే స్మార్ట్ వాచెస్ అవి అలౌ చేశారు. బట్ కాణిపాకం గుడి దగ్గర అయితే అసలు అలౌ చేయలేదు. స్మార్ట్ వాచ్ కాదు, అట్లీస్ట్ నార్మల్ వాచ్ కూడా అలౌ చేయలేదు. ఇంకా ఫోన్స్, వాచెస్ అవన్నీ కూడా మేము బ్యాగ్ లో పెట్టేసి బస్ లో వదిలేసి వెళ్ళిపోయాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అరుణాచలం వెళ్ళాలి, ఎలా తిరుపతి వెళ్ళాలి, ఇంకా టెంపుల్స్ అవన్నీ తిరగాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ గా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసారని అనుకుంటున్నాను. మీరు చూసారని నాకు తెలియాలి అనుకుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే తిరుపతి వచ్చేసాము. ఆల్మోస్ట్ మేము తిరుపతి వచ్చేసరికి 6 అలా అయింది.